ఈ 7 నెలల కాలంలో ఎవరైనా ప్రజలు ఇగో పలానా ప్రాబ్లం ఉంది, మేము ఇలాంటి కష్టపడ్డామని మీకు ఎవరైనా వచ్చి చెప్పారా? కనీసం మీకు మీరే వచ్చి రండి ఫీజు రియంబర్స్మెంట్ లేదు ధర్నాలు చేద్దాం, రండి ధాన్యం కొనుగోలులో ధర్నాలు చేద్దాం, రండి అది చేద్దాం, మీరు జనాలను పిలుస్తున్నారు. కానీ ఒక్క జనమైనా వచ్చారా? అంతెందుకు, మీకు నిజంగా సిగ్గుంటే గౌరవ మర్యాదలుంటే మొన్న మీరు ధాన్యం కోసం ధర్నా చేద్దామని వెళ్లారు, కొనుగోలు కేంద్రాల్లో డబ్బులు రాలేదు అని. మీకు నిజంగా బుద్ధి ఉందా? 24 గంటల్లో డబ్బులు పడతాయని మా చంద్రబాబు నాయుడు గారు చెప్తే 3-4 గంటల్లో వాళ్ళకు డబ్బులు పడేవి. ఒక్క ప్రజలు రాలేదు, ఒక్క రైతు రాలేదు. మీ ఎమ్మెల్యే మీ అనుచరులు కొంతమంది వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మీకు మీరు ఫోటోలు తీసుకొని వచ్చేసారు. ఫీజు రియంబర్స్మెంట్ రండి అని పిలుస్తున్నారు. మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాన్ని ఈ రోజు లోకేష్ బాబు గారు జాగ్రత్తగా ఫీజు రియంబర్స్మెంట్ అన్ని బకాయిలన్నీ మెల్లమెల్లగా తీరుస్తుంటే సిగ్గులేదు మీకు ఆ మాట అనడానికి? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ 7 నెలల కాలంలో మీరు చేసిన బకాయిలు తీర్చడానికే సగం సొమ్ము అయిపోతుంది. నిజంగాను కేంద్రం నుంచి వచ్చే నిధులు గాని రాష్ట్రం నుంచి వచ్చే నిధులు గాని ప్రజలకి డైరెక్ట్ గా వెళ్తున్నాయి.